టైం చూసినప్పుడు నాకు అర్జున్ రెడ్డి ఎక్కల అసలు నచ్చలేదు. ఈ మూవీ ఎవరితో అయితే చూడకూడదో వాళ్ళతోనే చూసాను నేను. మా డాడీతో చూసాను. want to watch an item song in Sandeep Reddy Vanga's movie sometime. ఇంటి పక్కన పిల్లలు రెంట్కి ఉండేవాళ్ళు. ఆ పిల్లలందరూ అన్న మూవీకి వెళ్దాం మేము వెళ్ళిపోతున్నావు కదా అంటే వాళ్ళందరూ అండర్ ఏజ్ పిల్లలు, పాపం వాళ్ళందరినీ ఆ సినిమాకి తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ వాజ్ ప్రెటీ గుడ్ అనే అంటాను నేను, ఎక్సెప్ట్ ఫర్ ద ట్రిప్లీ క్యారెక్టర్. అది ఇంకా మసాలా యాడ్ చేయడం కోసమే పెట్టాడు అని నా ఫీలింగ్. 3.5 hours మనల్ని కూర్చోబెట్టాడు, మనకు అస్సలు బోర్ కొట్టకుండా కూర్చోబెట్టాడు అంటే దిస్ గాయ్ హ్యాస్ స్టఫ్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్స్ ఆఫ్ ఈరోజు మేము మాట్లాడుకోబోయే టాపిక్ సందీప్ రెడ్డి వంగ అండ్ హిజ్ బోత్ ద మూవీస్ యానిమల్ అండ్ అర్జున్ రెడ్డి. బేసిక్ గా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు అర్జున్ రెడ్డి అసలు నచ్చలేదు. థియేటర్ లో అయితే అసలు రెస్పాన్స్ వాజ్ లైక్ క్రేజీ. అసలు ఆడియన్స్ రెస్పాన్స్ కానీ అంతా ఇట్ వాజ్ జస్ట్ బ్లాస్టింగ్. కానీ నాకు అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత మెల్లమెల్లగా సినిమాకి ఇంపాక్ట్ వచ్చిన తర్వాత అది చూసినప్పుడు ఫ్రెండ్స్ తో చూసినప్పుడు ఐ వాజ్ ఏబుల్ టు ఆ డిస్కషన్స్ ద్వారా ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్. అండ్ యానిమల్ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది అసలు. సో హియర్ వీ హ్యావ్ అవర్ co-host సురక్షిత్. And ఇవాళ we have our special friend Sandilya. What is your opinions and మీ వ్యూస్ షేర్ చేయండి. శాండీ బ్రో, ఫస్ట్ నువ్వు చెప్పు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఓకే, అర్జున్ రెడ్డికి వస్తే అర్జున్ రెడ్డిని నేను థియేటర్ లోనే చూసాను. అండ్ విచిత్రంగా ఈ మూవీ ఎవరితో అయితే చూడకూడదో వాళ్ళతోనే చూసాను నేను. మా డాడీతో చూసాను. నేను మా డాడీ ఇంట్లో బోర్ కొడుతుంది అని ఎడిటింగ్ అని బజ్ ఎక్కువ అంటే 1 week తర్వాత చూసాము. బాగా బజ్ వచ్చినప్పుడు చూసాము. నాకంత హైప్ లేకుండే మూవీ మీద, బికాస్ అంటే ట్రైలర్ వాజ్ లైక్ ఫస్ట్ టైం అలాంటి కట్ చూసాను నేను. అలాంటి కట్ ఎప్పుడు చూడలేదు. ఇట్ వాజ్ సో యూనిక్ అన్నమాట. ఆ సినిమాకి పిచ్చింగ్ యాజ్ యూ సెడ్ ఇస్ 100% ద ట్రైలర్, ద ఫస్ట్ ట్రైలర్, ద షార్ట్. యాక్చువల్లీ అది టీజర్ అనొచ్చు, ఆర్ లైక్ ద ఫస్ట్ గ్లిప్స్ ఆర్ సంథింగ్ దట్ హీ రిలీజ్డ్ వాజ్ సో హైప్డ్ అన్నమాట. నాకు ఓ మై గాడ్ ఎట్లా కట్ చేసి ఫిలిం ని అనే ఫీలింగ్ వచ్చింది. ఎడిటర్ ఫర్ అర్జున్ రెడ్డి as well. I know యానిమల్ కి నో సందీప్ రెడ్డి కాదు. ఓకే, బట్ నాను ఫస్ట్ టైం యానిమల్ అండ్ కబీర్ సింగ్ ఎడిట్స్ చూసినప్పుడు ఐ వాజ్ లైక్ హీఈస్ మ్యాన్, లైక్ దిస్ గాయ్ ఈస్ లైక్ సంథింగ్. నాకు చెప్పాలంటే నువ్వు మీ ఫాదర్తో చూసినట్టు నేను యాక్చువల్లీ అర్జున్ రెడ్డి రిలీజ్ అయినప్పుడు కెనడాకి మూవ్ అయ్యే హడావిడిలో ఉన్నా అన్నమాట. లైక్ ఇట్ వాజ్ అరౌండ్ దట్ టైం. సో నేను ట్రైలర్ అదంతా సరిగ్గా చూడలేదు. అండ్ నేను మూవ్ అయిపోతున్నా కదా అని చెప్పేసి మా ఇంటి పక్కన పిల్లలు రెంట్కి ఉండేవాళ్ళు. ఆ పిల్లలందరూ అన్న మూవీకి వెళ్దాం మేము వెళ్ళిపోతున్నావు కదా అంటే సరే ఏదో ఒక మూవీకి వెళ్దామని చెప్పేసి ఐ థాట్ అర్జున్ రెడ్డి వాజ్ అ లవ్ స్టోరీ అనమాట. నేను సరిగ్గా న్యూస్ మీడియాలో దాని ట్రైలర్ కూడా చూడలేదు. ఐ వాజ్ వెరీ బిజీ. మూవింగ్ ముందు అంటే ఎలా ఉంటాం హడావిడిలో, సరిగ్గా పట్టించుకోలేదు అనమాట. సరే బాగా హైప్ వస్తుంది, ఎక్కడ చూసినా ఇదే సినిమా కనిపిస్తుంది, ఏమో లవ్ స్టోరీ ఏమో అనుకున్నట్టు సరే అని చెప్పేసి వెళ్ళా. వాళ్ళందరూ అండర్ ఏజ్ పిల్లలు, పాపం వాళ్ళందరినీ ఆ సినిమాకి తీసుకెళ్ళాను. బట్ యాజ్ అ హోల్ ఐ లైక్ ద మూవీ. సందీప్ రెడ్డి వంగాలో నాకు ఎస్పెషల్లీ నచ్చింది ఏంటంటే హీల్ స్టిక్ టు వాట్ హీ వాంట్ టు కన్వే. కొన్ని మూవీస్ నాకు ఇప్పుడు ఈ జనరేషన్లో ఎందుకు నచ్చావంటే ఐ థింక్ దే ఆర్ ట్రైంగ్ టు పోర్ట్రేట్ టూ మచ్ ఆఫ్ ఎథిక్స్ or no ethics at all. So ఎలా ఉంటుందంటే our hero is everything. He is a very good person. He is a like super talented person. He is a superhero. He is a lover boy. మూవీలో ఉన్న వాళ్ళందరూ వాడంటే పడి చచ్చిపోతూ ఉంటారు. Like he is everything. Not just Koratala. I mean like most directors characters are like that. Heroes characters అన్ని అలానే ఉంటున్నాయి. I think this is what I really liked in Sandeep's movies. తను చేసిన క్యారెక్టర్స్ అన్ని I think they are very flawed and he stick to the character throughout the movie. Okay, this is a flawed person and this flawed person is what will be continued అని చెప్పేసి I think that is what my like most favorite thing about Sandeep. Again, technically I think Arjun Reddy was made with a very little budget. I think he made like excellent use of that little budget. Animal, he got a lot more budget. I think he made very good use of that budget also. I think technically he's a very good filmmaker. To adding to first Sandilya bro చెప్పింది ఇందాక, ద ఎడిట్ సెన్స్ చూసినప్పుడు అసలు అర్జున్ రెడ్డి ఆర్ యానిమల్ దట్ వాజ్ లైక్ క్రేజీ అంటే నేను కాన్షియస్గా ఆ కట్ అనేది ఎక్కడ నాకు వావ్ మ్యాన్ అసలు ఎలా చేశాడు అనిపించింది అంటే యానిమల్లో ఒక సీన్ లైక్ వన్స్ రష్మిక అండ్ రణబీర్ ఆ ఫ్లైట్లో ఉన్నప్పుడు వన్స్ ద ఫ్లైట్ టేక్స్ ఆఫ్ అండ్ ఇమీడియట్లీ ద మూవీ జస్ట్ టైమ్ ట్రావెల్స్ అండ్ కట్ చేసి అలా రేంజ్ రోవర్స్లో వచ్చి రణబీర్ కపూర్ ఇన్ దట్ రగ్డ్ లుక్ he just comes out of all the range roller దిగి నడుస్తుంటే I was like wow man what a cut అంటే అది అసలు
కంప్లీట్ చేంజ్ ఓవర్. అంటే నాకు కాన్షియస్ గా నాకు అక్కడ అనిపించింది వాడు కట్ చేస్తే దట్ ఈస్ లైక్ ఆడియన్స్ ఈ వాంటెడ్ ది ఆడియన్స్ ఆల్సో టు ఫీల్ దట్ కైండ్ ఆఫ్ జర్క్ అనమాట, ఒక షాక్ అనమాట. ఇప్పటిదాకా తీసినవన్నీ కూడా లైక్ అర్జున్ రెడ్డి అండ్ యానిమల్ బోత్ ఆర్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్. థింక్ విల్ గెట్ టు ది మెయిన్ టాపిక్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అనుకున్న టాపిక్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగ క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ లో రియలిజం ఎంత ఉంది, లేకపోతే యాజ్ వి హియర్ ఎ లాట్ ఇన్ ది మీడియా మిసోగని ఎంత ఉంది. తను క్రియేట్ చేసిన మేల్ క్యారెక్టర్సే కాకుండా తన మూవీస్ లో క్రియేట్ అయిన ఫీమేల్ క్యారెక్టర్స్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే టాక్సిక్ మస్క్యులానిటీ ఆర్ మిసోగని. మీడియాలో నువ్వు ఎక్కడ చూసినా కొందరు మూవీ లవర్స్ కానీ లేకపోతే మూవీస్ లాగా చూసేవాళ్ళు కానీ వాళ్ళందరికీ ఐ థింక్ దే లైక్ యానిమల్, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, దే లైక్ దోస్ మూవీస్. అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ అ వెరీ హ్యూజ్ పోర్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ లైక్ మన సొసైటీలోనే దే అబ్సల్యూట్లీ హేటెడ్ దిస్ మూవీ. మెయిన్ రీజన్ దే కన్సిడర్డ్ ది క్యారెక్టర్ సందీప్ రెడ్డి వంగ క్రియేటెడ్ మిసోజనిస్ట్ అయినా లేకపోతే టాక్సిక్ మాస్కులానిటీ ఉందన్నా కానీ. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? శాండీ, యూ కెన్ స్టార్ట్. కమింగ్ టు టాక్సిక్ మాస్కులానిటీ, సందీప్ హీరోస్ ఆర్ హిమ్సెల్ఫ్ ఇస్ వాట్ ఐ ఫీల్. అంటే ఆయన నుంచి వచ్చిన క్యారెక్టర్సే అవి. బికాస్ వెన్ యూ సీ హిమ్ టాకింగ్ అవుట్ సైడ్ హీ టాక్స్ బ్రూటలీ హానెస్ట్. ట్రైన్లో ఆయనకి ఏమనిపిస్తుంది, ఈ సెకండ్ ఏమనిపిస్తే అది వదిలేస్తాడు. ఎగ్జాక్ట్లీ ఆయన బ్రెయిన్ నుంచి ఊడిపడ్డ క్యారెక్టర్సే అర్జున్ రెడ్డి అండ్ రణ్వీర్ సింగ్ అని నేను అనుకుంటున్నాను. ఈ క్యారెక్టర్స్ కొంచెం హై ఉంటాయి, ఎందుకంటే ప్రతి క్యారెక్టర్లో నీకు ఇలాంటి మనుషులు ఉంటారు, 100% ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కమ్ టు రణ్వీర్ సింగ్. ద ఓన్లీ గోల్ ఫర్ హిమ్ ఇస్ టు సేవ్ హిస్ ఫ్యామిలీ, అంతే. సినిమా మొత్తము తను రష్మికని ఎక్కడ కంట్రోల్ చేయడు. యానిమల్ అనే పదానికి న్యాయం చేసిండు, కంప్లీట్ న్యాయం చేసిండు. ఫస్ట్ యానిమల్ అనేది ఏం చేస్తాం, డెఫినిషన్ చెప్తాడు. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ హోమోసేపియన్స్ ఆల్ఫా మేల్ గురించి చెప్తాడు. ఆల్ఫా మేల్ గురించి చెప్పి he didn't completely explain about the alpha male, or he didn't completely show about the alpha. ఆ గ్రూప్ లో ఉన్న ఫస్ట్ లీడర్ ని ఆల్ఫా అంటారు. బట్ coming to the leadership that he has in with his cousins and all to protect his family, there he was that is a really good point. తృప్తి వచ్చినప్పుడు కూడా అక్కడ he was like ఆ క్యారెక్టర్ అనేది కొంచెం దిగినట్టు అనిపించింది. that was unnecessary is what I think. ఆ సినిమాలో ఒక్కసారి కూడా కొంచెం కూడా జక్ అవ్వలేదు. అక్కడ కపూర్ డైలాగ్ అనేటప్పటికి అబ్బా ఏంటి ఇది ఇలా అన్నాడు ఏంటి అని నాకు అక్కడ జస్ట్ ఒక చిన్న ఆ క్యారెక్టర్ లో ఫ్లా అనేది కొంచెం దిగింది అనమాట. అంటే రణబీర్ కపూర్ డౌన్ అయ్యాడు అన్నట్టు అనిపించింది నాకు. అక్కడ ఎగ్జాక్ట్లీ క్యారెక్టర్స్ లో he was just on top of everyone. ఏ క్యారెక్టర్ just showing that kind of alpha male and that kind of a heroism for sure. ఆ Tripti Dimri part of the film was like completely unnecessary is what I think. The only thing for that connection was to set up for the second half, I mean the second part, అని మాత్రమే అనిపించింది. ఎందుకంటే తను ఏ విధంగా అయినా తెలుసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ తన బావని చంపే ముందు he just has an earphone, మోసం చేస్తున్నాడు మనని అనే విషయం తెలిసేసుకుంటాడు. యాక్టర్ పృథ్వీని చంపే ముందు he might have got information from that on. విచ్ ఈజ్ షాకింగ్. ఈ సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి అసలు కంపారిజన్ లేదు. ఫస్ట్ హాఫ్ లో స్టోరీ అయిపోయింది, బట్ సెకండ్ హాఫ్ వాజ్ pretty గుడ్ అనే అంటాను నేను, ఎక్సెప్ట్ ఫర్ ద ట్రిప్టీ దిమ్రీ క్యారెక్టర్. అది ఇంకా మసాలా యాడ్ చేయడం కోసమే పెట్టాడు అని నా ఫీలింగ్. ఐ మీన్ ఇది డైవర్ట్ అయిపోతుంది. సెకండ్లీ తృప్తి దిమ్రీ క్యారెక్టర్ అన్నారు కాబట్టి లైక్ మెయిన్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్ జస్టిఫికేషన్. ఇక్కడ క్యారెక్టర్ ఆర్క్, క్యారెక్టర్ డెవలప్మెంట్. మనం సందీప్ రెడ్డి వంగని పొగుడుతుంది, తను క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఆర్ యూనో ఫ్లాస్ తో క్రియేట్ చేసిన హీ స్టికింగ్ టు దట్ క్యారెక్టర్ త్రూ అవుట్ ద మూవీ. ఎస్పెషల్లీ తృప్తి దిమ్రీ క్యారెక్టర్ లో అదే అయింది. దిస్ ఫెల్లో ఈన్ వెరీ లాయల్ విత్ హిస్ వైఫ్ త్రూ అవుట్ ద మూవీ. నువ్వు చెప్పినట్టు ఈ కుడ్ హావ్ ఫౌండ్ దట్ మల్టిపుల్ వేస్ దట్ వాట్ ఎవర్ పాస్ట్ స్టోరీస్. కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేసి ఆ అమ్మాయిని ఇదంతా చేసేసరికి నాకు తెలిసి మేబీ మసాలా కోసం పార్ట్ 2 తీయాలన్న పిచ్చి కోసం ఫర్ వాట్స్ ఎవర్ రీజన్ అది చేసేసరికి నాకు తెలిసి తను క్రియేట్ చేసిన క్యారెక్టర్కి తనే జస్టిఫై చేసుకోలేకపోయాడు అనిపించింది. పార్ట్ 2లో జస్టిఫికేషన్ వస్తుందేమో, విల్ వెయిట్ అండ్ సీ. బట్ ఫర్ నౌ ఐ ఫీల్ లైక్ జస్టిఫికేషన్ అక్కడ మిస్ అయింది. ఇప్పుడు అర్జున్ రెడ్డి తీసుకుంటే మనకి మెయిన్ స్టోరీ ఏంటి, అర్జున్ ఎలాగైనా వెళ్ళి ప్రీతిని కలవాలి అనేది మనకి బయటకు కనిపించే స్టోరీ. కానీ ఇంటర్నల్ గా వాడి కాన్ఫ్లిక్ట్ ఏంటంటే వాడు కూడా గెలుచుకోవాలి. అండ్ ఇంకొకటి కమింగ్ పాయింట్ టు ద మెయిన్ పాయింట్, మనం టాక్సిక్ మాస్కులానిటీ గురించి మాట్లాడుతున్నాం. యాజ్ మీరిద్దరు చెప్పినట్టు నాకు తెలిసి రణ్విజయ్ క్యారెక్టర్ లో
దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అర్జున్ రెడ్డి క్యారెక్టర్తో పోలిస్తే. ఎగ్జాక్ట్లీ. రణ్విజయ్ క్యారెక్టర్లో నాకు ఎక్కడ టాక్సిక్ మాస్కులినిటీ కనిపించలేదు. ఓన్లీ ఈ క్యారెక్టర్ ఫ్లా కనిపించింది, దట్ హీ గాట్ డైవర్టెడ్ వెన్ దిస్ త్రిప్తి దిమ్మి క్యారెక్టర్ కేమ్ ఇన్. కానీ అర్జున్ రెడ్డి మూవీ చూస్తే కొంచెం మిసోగని ఉన్న క్యారెక్టరే క్రియేట్ చేశాడు కాబట్టి హీ స్టిక్ టు దాట్. ఫస్ట్ టైం ర్యాగింగ్ చేస్తున్నప్పుడే ప్రపోజ్ చేసేస్తాడు తను, రిటర్న్ ఓకే చెప్పకుండా. అంటే నాకు అర్థమైపోయింది నాకు తను విల్లింగ్ ఉంది అన్నట్టు వీడు లోపల అజ్యూమ్ చేసుకుని ఉండొచ్చు, బట్ తర్వాత అమ్మాయిని ఒక సీన్లో కొడతాడు. దట్ వాజ్ ఎక్స్ట్రా సీన్ హైప్ క్రియేట్ చేయడానికి కొట్టినట్టు అనిపిస్తుంది. ఆ ఫాదర్తో గొడవ బయటికి వెళ్ళిపోయినప్పుడు. ఐ డోంట్ థింక్ లైక్ కంప్లీట్గా ఈజ్ ఎ మిసోగనిస్ట్ ఇన్ దాట్. అంటే ఫస్ట్ నుంచి ఈ విల్ కీప్ ఆన్ చేంజింగ్ హిస్ క్యారెక్టర్. ప్రీతి వచ్చినప్పుడు కంప్లీట్గా లైఫ్లోకి వచ్చినప్పుడు ఫస్ట్లో ఓకే, ఫస్ట్ థింగ్స్ ఐ యాక్సెప్ట్ దట్ అమ్మాయికి ఇష్టం లేకుండా కిస్ ఇస్తాడు, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అండ్ షీ అండర్స్టాండ్స్ ద లవ్ హీ హ్యాస్. ఇప్పుడు ఆ బేస్బాల్ బ్యాట్ సీన్ అండ్ ఆ సీన్ అప్పుడు షీ అండర్స్టాండ్స్ ద లవ్ అండ్ దే హగ్. అక్కడి నుంచి ఐ థింక్ హీ స్టార్ట్స్ చేంజింగ్. బికాస్ కంట్రోల్ చేద్దామని ట్రై చేసినా కూడా షీ వోంట్ లెట్ హిమ్ కంట్రోల్. తను వెళ్తా నేను ఉండిపోతా అంటే సే వద్దు, నువ్వు ఉంటే నేను వెళ్ళలేను అసలు అనే ఫీలింగ్ వస్తుంది. అదే యాక్చువల్ అర్జున్ రెడ్డి అయితే ఫస్ట్ లో ఉన్న అర్జున్ రెడ్డియే అయి ఖచ్చితంగా తిరిగి కొట్టేటోడు. వాడు తట్టుకోలేడు అది. ఎందుకంటే ఆ అమ్మాయి ఏంటి నన్ను కొట్టుడేంది అనే సెన్స్ లో ఉంటాడు వాడు. అండ్ ద సెకండ్ టైం లైక్ వెన్ హీ గెట్స్ హర్ షీ వాజ్ ఆల్మోస్ట్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. దీస్ బోత్ ఆర్ లైక్ సిమిలర్ కైండ్ ఆఫ్ కనెక్షన్స్. ఇదే సేమ్ యానిమల్ లో కూడా రెప్లికేట్ చేయడానికి ట్రై చేశాడు. వేరే రణ్విజయ్ అండ్ గీతాంజలి టాకింగ్ అస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. అది 15 minutes సీన్. ఆ కాన్వర్సేషన్ అసలు రష్మిక అయితే షీ పర్ఫార్మ్ లైక్, నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఆ డ్రెస్ ని ఇలా లాగాడు, షీ కుడెంట్ కంట్రోల్ అండ్ లేచి అబ్బాయి ఒక స్లాప్ ఇస్తుంది. ఏం లేదు, వాడు అక్కడ తిరిగి ఏమీ వైలెంట్ అవ్వలేదు, అదేం చేయలేదు. బట్ ఐ థింక్ ఐ లైక్ వాట్ యూ సెడ్ శాండీ. వాడు క్యారెక్టర్ గ్రోత్ కూడా చూపించాడు, క్యారెక్టర్ ఆర్క్ చూపించాడు. స్టార్టింగ్ ఉంది, ఇట్స్ ఫ్లాడ్ క్యారెక్టర్. ఒక ఫ్లాడ్ క్యారెక్టర్ ని మీరు మిసోగని లాగా అంటున్నారంటే ది క్యారెక్టర్ ఈజ్ ఏ ఫ్లాడ్ క్యారెక్టర్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సపోజ్ టు బి. ఎండింగ్కి వచ్చినప్పుడు ఈజ్ నాట్ కంప్లీట్లీ ఎ బెటర్ పర్సన్, బట్ దెర్ ఈస్ అన్ ఇంప్రూవ్మెంట్. తను మనం హైప్లో సందీప్ రెడ్డి వంగ అనగానే హైప్ గుర్తొస్తుంది మనకి. హైప్ గుర్తొచ్చి తను క్రియేట్ చేసిన మేల్ క్యారెక్టర్స్ గుర్తొస్తాయి, అర్జున్ రెడ్డి, ఇంకా కబీర్ సింగ్, ఇంకా రణ్విజయ్. లైక్ వైజ్ తను క్రియేట్ చేసిన ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా ఐ ఫీల్ లైక్ దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టర్. కానీ ఐఎమ్ నాట్ అ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ప్రీతిస్ క్యారెక్టర్. గీతాంజలి క్యారెక్టర్ ఐ లైక్ డేట్. అంటే మేబీ సందీప్ రెడ్డి వంగ ఇన్ హిస్ మైండ్ ఆల్సో ఈ మైట్ ఆఫ్ థాట్ మేబీ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ డీల్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ వాడికి కొంచెం ఎక్కువ ఇచ్చి బి ఈక్వల్. ఎందుకంటే అర్జున్ రెడ్డి పెట్టాడు కాబట్టి కొంచెమైనా సరే హీ హాస్ టు గో టువర్డ్స్ ద పాజిటివ్నెస్. అంటే స్ట్రాంగ్ గా అర్జున్ రెడ్డి క్యారెక్టరే ఉండాలి కంపేర్ టు ఇప్పుడు. అదే ఒకవేళ అమ్మాయి ఫస్ట్ లోనే వీడు ప్రపోజ్ చేయగా నువ్వు నాకు ఇష్టం లేదా, సినిమా అయిపోయింది, సినిమా లేదు. మనకు అర్జున్ రెడ్డి క్యారెక్టర్ కొంచెం డామినేటింగ్ గా అనిపిస్తుంది. ప్రీతి ఈజ్ సబ్మిసివ్. యాజ్ ఎ జూనియర్ షీ వోంట్ సే ఎనీథింగ్ టు హర్ సీనియర్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఓకే మెల్లగా అర్జున్ రెడ్డితో లవ్ లో పడ్డాక షీ ట్రైస్ టు బికమ్ అర్జున్ రెడ్డి. నేను తనకి నచ్చేలా ఉండాలి, తను నాకు నచ్చేలా ఉండాలి. అంటే నేను తనలా అవ్వాలి, తను నాలా అవ్వాలి అనే అలా స్లోలీ షీ గెట్స్ సమ్ దేర్. బట్ స్టిల్ షీ సబ్మిసివ్ బికాస్ తన పేరెంట్స్ అంత స్ట్రెస్ చేసినాక షీ మ్యారేజ్ దట్ బ్లూ గై. బట్ స్టిల్ తను వీడు వచ్చి అరే నువ్వు ఫైట్ చేయరా బాయ్, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఫైట్ చేయ అన్నప్పుడు హీ వాజ్ వాయిస్లెస్ ఓవర్ దేర్. తను ఏంటి అంటే తను ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాలని ఉంది, బట్ తనలో ఒక ఈగో అడ్డం వచ్చింది. వేర్ షీ ఎక్స్ప్లెయిన్స్ దట్ ఇన్ ద క్లైమాక్స్. బంజారాహిల్స్ నుంచి మారేడుపల్లి ఎంత దూరం నువ్వు రావచ్చు, బట్ షీ డోంట్ నో వాట్ అర్జున్ వాస్ గోయింగ్ త్రూ దోస్ 2 days. దిస్ ఈగో వాస్ అర్జున్స్ ఈగో యాక్చువల్లీ. అర్థమైందా? లేకపోతే షీ వాజ్ ఫైటింగ్ బికాస్ ఒక సీన్ లో క్లియర్లీ షీ విల్ బి లైక్ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ ఆల్ హర్ her parents and everyone will be over there. She will be talking about her sex chats. Her mindset is like Arjun Reddy over there. నాకు తెలిసి ఎవరు ఇంత బుర్ర పెట్టి ఆలోచించి ఉండరు, కానీ నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు. గుడ్ ఐ లైక్ ఇట్. దెన్ వి టాక్ అబౌట్ గీతాంజలి. ఐ థింక్ ఫ్రమ్ స్టార్ట్ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. నాకు ఆ క్యారెక్టర్ కూడా వాయిస్లెస్ సబ్మిసివ్ క్యారెక్టర్ అని అసలు ఇన్స్టాలో సోషల్ మీడియాలో జనాలు ఎందుకంటున్నా నాకు అర్థం కాలేదు. వాళ్ళు అసలు సినిమా చూసారో లేదో కూడా నాకు అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ. షీ ఈస్ సో డామ్ స్ట్రాంగ్. లైక్ త్రూ అవుట్ ద మూవీస్ తనకు ఒక స్టాండ్ ఉంది అండ్ షీ వాజ్ స్టికింగ్ టు ఇట్. నేను ఇద్దరు పిల్లల్ని డెలివరీ చేశాను, నర్స్ లాగా నా పక్కనే
ఆ డెలివరీ టైం మొత్తం తనే పక్కన ఉన్నాడు. ఒక గైనకాలజిస్ట్కి నా బాడీ గురించి అంత తెలుసు, తనకు అంత తెలుసు. అలాంటి వాడిని నేను ఎందుకు వదులుకుంటా, దట్ మచ్ ఈజ్ లవింగ్ మీ అని చెప్పేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫ్యామిలీ వాళ్ళతో కూడా ఇంతకాలం మేము గుర్తొచ్చావా అంటే మీకు గుర్తు రాలేదా అని షీఈ్ లైక్ గివింగ్ స్ట్రైట్ అప్ అనమాట. ఎక్కడికి I find same Arjun Reddy traits in Animal. యా He'll be happy in marrying that guy. ఏదో మా పేరెంట్స్ చెప్పారు కదా పోయి నేను మ్యారీ చేసేసుకుంటా. బట్ ఇఫ్ యూ సీ ద లేటర్ గీతాంజలి షీ ఫైట్స్ విత్ హర్ పేరెంట్స్. చెప్తారు మీరు ఎందుకు వచ్చిర్రా పై నా కోసం. అప్పటి వరకు షీ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రీతియే. షీ ఈజ్ ఆల్సో ఎ సబ్మిసివ్ గర్ల్. 3 female characters in the film are like his sisters as well as his mother. మదర్ క్యారెక్టర్ సబ్మిసివ్ అంటున్నారు. ఎందుకు ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్. ఒక దగ్గర వాళ్ళ ఫాదర్ ని లిటరల్లీ తిడుతుంది, నీలాగానే ఉన్నాడు నీ కొడుకు అని. అనిల్ కపూర్ నా మాట అంటే అనిల్ కపూర్ ఊరుకుంటాడా? ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ మ్యాన్ వై వాట్ ఆర్ యూ ఈవెన్ సేయింగ్ ఇన్ ద ఫిలిం. అంటే ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ లైక్ సమ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం యూ షుడ్ సే దట్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం ఇస్ నాట్ గుడ్. యూ షుడ్ నాట్ సే ద హోల్ ఫిలిం ఈస్ షోయింగ్ ద మిసోజినిస్ట్ క్యారెక్టర్. వాళ్ళ అమ్మ షీ ట్రైస్ టు కమ్ అండ్ స్టాప్ దట్. ఆపుతుంది, ఆ పనికి వస్తుంటే అమ్మ నువ్వు బయటనే ఉండంటాడు. షీ రియలైజ్ దట్ దిస్ ఈస్ ద టైమ్ హీ హ్యాస్ టు టాక్ టు హిస్ ఫాదర్. చిన్నప్పటి నుంచి వీడు మాట్లాడలేదు. సేమ్ థింగ్ దానికే క్లైమాక్స్ లో కూడా వాడు చూపిస్తాడు. తను వచ్చి ఆపుదామని ట్రై చేస్తుంది. వెన్ ఈజ్ ఎనాక్టింగ్ హ్యాస్ హిస్ ఫాదర్, ఆపుదామని ట్రై చేస్తే షీ అండర్స్టాండ్స్ వాట్స్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ దేర్. వెన్ రణ్విజయ్ సేస్ అమ్మ నువ్వు అక్కడనే ఆపు, నేను ఇప్పుడు ఆయనకి తెలియాలి అసలు నా బాధ ఏంటో తెలియాలి అని ఆయన చెప్పినప్పుడు షీ అండర్స్టాండ్స్ అండ్ షీ స్టాప్స్ అవుట్ సైడ్ ద రూమ్. యానిమల్ ఇంటర్వెల్ సీన్ లో ఆ గ్యాంగ్ మొత్తానికి కూడా అన్ని యానిమల్ మాస్క్ చేస్తాడు. రణబీర్ కపూర్ మాత్రం టైగర్ బాక్సర్ తో ఉంటాడు టు ప్రొటెక్ట్ హిస్ ఫ్యామిలీ. We'll come to a closure for this conversation now. Like, I am a fan of Sandeep Reddy Vanga's filmmaking. As a whole, I really like them because I like any story which has very good character driven concepts అన్నమాట. తను చేసిన మొత్తం మూవీస్ అన్ని క్యారెక్టర్ డ్రివెన్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. ఎస్పెషల్లీ తను ఏదో క్యారెక్టర్ క్రియేట్ చేసేసి దానికి ఇష్టం ఉన్నట్టు బిహేవియర్ పెట్టకుండా హీల్ స్టిక్ టు వాట్ ఈస్ క్యారెక్టర్ ఇస్. ఎక్సెప్ట్ రణ్విజయ్ ఇంకా తృప్తి దిమ్మరి పోర్షన్ ఒకటి వదిలేస్తే మిగిలిన ఐ వుడ్ సే దట్స్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ తెలుగు సినిమాలో ఐటమ్ సాంగ్ అడిగినట్టు అరే పోయి నువ్వు ఇప్పటి వరకు ఇంత లైట్ పెట్టి ఒక మసాలా యాడ్ చేయరా ఎందుకు డౌన్ అనిపించిందో అన్నట్టే ఉంటది. ఎగ్జాక్ట్లీ అట్లానే ఉంటది. నేనైతే బాగానే కనెక్ట్ అయ్యా. అంటే తృప్తి దుమ్రితో నేను బాగా ఎంపతైజ్ అయ్యా. అంటే మీరు అయ్యి అవునయ్యా బ్రో. ఒకటి ఇంకొకటి నాకు ఎప్పుడైతే ఆ అమ్మాయి ఫేస్ నాకు సినిమా ఫస్ట్ టైం చూడగానే ఒక రకమైన జాలి, ఐ న్యూ దట్ యూనో ఆ రకమైన నేను కనెక్షన్ అనేది ఎప్పుడైతే ఆ కార్ నుంచి దిగా క్లోజప్ పెట్టగానే ఐ వాజ్ లైక్ ఏబుల్ టు ఈజీలీ ఎంపతైజ్ అనమాట. ఈ వంగా అంటే హీ ఈజ్ లైక్ బ్రోక్ ఎవ్రీథింగ్ అనమాట. నేను ఇది చెప్తున్నాను అని చెప్పి హీ జస్ట్ వెంట్ ఫుల్ ఆన్. హీ డింట్ అబ్సల్యూట్లీ నాట్ ఈవెన్ 0.1% ఇక్కడ ఏమన్నా ఆడియన్స్ ఏమన్నా ఫీల్ అవుతారా లేకపోతే అలా లేకుండా ఒక ఆనెస్ట్ గా అలాంటి ఫిల్మ్ మేకర్ ఐ డోంట్ థింక్ దేర్ ఈస్ నో వన్ టు మీ యాక్చువల్లీ నౌ. అంత ఆనెస్ట్ గా యునో లైక్ ఈజ్ జస్ట్ అదొక ఎక్స్ప్రెషన్ అంతే ఈ వాంట్స్ టు సే. సో అందుకని నాకు సందీప్ రెడ్డి వంగా స్టాండ్స్ అవుట్ ఫర్ మీ అబ్సల్యూట్లీ. వై సందీప్ రెడ్డి వంగా ఫర్ మీ ఈజ్ లైక్ బికాస్ హీ సందీప్ రెడ్డి వంగా. గుర్తుపెట్టుకో, నేను ఈ పాయింట్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు షో దట్ పాయింట్. నేను ఎట్లయినా చూపిస్తాను, నా ఇష్టం. నువ్వు చూస్తే చూడు లేకపోతే లేదు. హీ ఈస్ రాంగ్ అనే పాయింట్ ఎక్స్టెన్షన్ ఈ జనరేషన్ కి. టెంప్లెట్ లో తీసేవాడు, బట్ సందీప్ రెడ్డి వంగలో అసలు ఇవేమీ లేవు, నాకు సంబంధం లేదు, నా ఇష్టం వచ్చినట్టు తీస్తా అని తీసినట్లు యూనో. అండ్ ఇట్ ఈస్ ఎంగేజింగ్ అట్ ద సేమ్ టైమ్. I want to watch an item song in Sandeep Reddy Vanga's movie sometime. It's a very good conversation. We'll come back another episode with another director and another set of characters. Thank you all for watching, and please like, share and subscribe to our channel.